ఇంత స్పష్టంగా అసలు ఇంకా వీళ్ళ సంగతి చాలా చెప్పేది ఉన్నది. అసలు సిగ్గుపడుతుంది. ఈ దేశంలో ఎక్కడ లేదు. లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు వీళ్ళు. బ్రోకర్లను పెట్టి కమిషన్లు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం బయట అప్పులు కనబడకుండా దానికి బాండ్స్ అని అందమైన ముసుగు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి 30,000 కోట్లు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు 510 కోట్ల లంచం ఇచ్చిండ్రు. సిగ్గుపడాలి. లంచం ఇచ్చేవాడిని అప్పులు తెస్తాడా రాష్ట్రానికి? టీజీఐఐసిలో 10,000 తెచ్చిండ్రు. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. 30,000 కోట్లకు ఇప్పటికే 500 కోట్ల కమిషన్ లంచం ఇచ్చిండ్రు. అప్పు ఇప్పించినందుకు బ్రోకర్ ఉంటాడు కదా రెండుమిట్ల అప్పు ఇప్పించిన బ్రోకర్కు వీళ్ళు ఇచ్చిన ఫీజు లంచం 510 కోట్లు. కమిషన్లు ఇచ్చి బ్రోకర్లకు లంచం ఇచ్చి అప్పులు తెస్తున్నారు ఈ తెలంగాణకు. మీరు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఈ దేశంలో ఏ రాష్ట్రమన్నా చేస్తుందా? ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో లంచాలు ఇచ్చి బ్రోకర్లను పెట్టి బ్రోకర్ కమిషన్లు ఇచ్చి అప్పులు తెచ్చిన రాష్ట్రం ఉందా? సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా మాట్లాడతారు మీ ముఖానికి. 30 తెచ్చిండ్రు, ఇంకా 70 తెస్తారట. దానికి కూడా రెడీ చేసిండ్రు. త్వరలో అన్ని ఆధారాలు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టని ఉత్తగా మాట్లాడతలేదు. ఇది అసెంబ్లీలో నా క్వశ్చన్. బ్రోకర్ని పెట్టిండ్రా, లంచం ఇచ్చిండ్రా, ఎంత 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 లంచం ఇచ్చిండ్రు అని అడిగిన. ప్రభుత్వ సమాధానం, మర్చెంట్ బ్యాంకర్స్ బై ద నేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్కు 1,63,83,97,978 రూపాయలు లంచం ఇచ్చినాము, బ్రోకర్ ఫీజు ఇచ్చినామని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. 169 కోట్ల 83,97,978 రూపాయలు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు తెచ్చినామని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇది 10,000 కోట్లకు 169 కోట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో అడిగిన, ఇది నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు అంతటా లేపుతుర్రా ఈ పైసలు, ఇది టీజీఐసీలు లేపినట్టు హెచ్ఎండిఏలు కూడా లేపుంటారని క్వశ్చన్ అడిగిన. ఇది హెచ్ఎండిఏ ఆన్సర్ అసెంబ్లీలో. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తున్నాం అని చెప్పిండ్రు. ఆడ కూడా బ్రోకర్ని పెట్టుకున్నారు. సేమ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ని పెట్టినాం అని ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. అప్పటికి ఏం రాసిండ్రు ఇంట్లో అంటే, ఏ భూములు కుదబెట్టాలి, ఏవేవి కుదబెట్టాలనో జర చర్చలలో ఉన్నాం, ఇంకా అప్పు లావటలేదు అన్నారు. ఇది చాలా రోజులు. ఇది అసెంబ్లీలో ఆన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు ఏడాది అయింది. ఆల్రెడీ ఇక్కడ లేపిండ్రు, ఈడ కూడా బ్రోకర్ ఫీజు ఇచ్చారు. ఇది 20, అది 10, 30,000 కోట్లు అప్పు అనకుండా దీనికి బాండ్స్ అనే అందమైన ముసుగు పెట్టి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు కుదబెట్టి బ్రోకర్లను పెట్టి 500 కోట్లు లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజు ఇచ్చి ఇవాళ 30,000 కోట్ల అప్పు తెచ్చారు. ఈ 30 జాలయట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసింది కదా, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, రైతు డిస్కామ్. ఆ మూడింటి మీద లేపుతారట. దానికి 10 ఈడొక 3 కార్పొరేషన్లు చేసింది కదా, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీని మీద ఒక 30 లేపుతారట. ఇప్పుడుగా దీనికి 30, అవి 30, 60. ఆల్రెడీ ఒక 30 లేపిండ్రు, 90. జిహెచ్ఎంసీ ఒక 10. మొత్తానికి 1,00,000 కోట్లు బ్రోకర్ ఫీజులు ఇచ్చి లేపుతారట పైసలు. అంటే ఇప్పటికే తెచ్చిన 30కే 500 కోట్లు ఇచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు లేపాలంటే అదో 1,200 కోట్లు లంచం. అంటే అదో 1,200, ఇదో 500, అంటే 1,710 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి బ్రోకర్ ఫీజులు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయల అప్పు ముసుగులో అందమైన పేరు బాండు. అది అప్పే 1,00,000 కోట్లు తెస్తుంది. ఇంకా మీరు మా గురించి మాట్లాడతారు. ఇవన్నీ లెక్కలు తీస్తే మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదో చెప్పే కదా 347 కాదు, ఇవన్నీ కలిపితే చాలా ఎక్కడికో పోతుంది. ఇంకా ఇవి దాస్తున్నారు మీరు. నేనంటే బాండ్లు అంటున్నారు, భూములు కుదబెట్టి తెస్తున్నారు. మీరు అమ్మిన భూములు 30,000 కోట్లు. ఇలా లాస్ట్కో స్కూల్ కడదాం, దవాఖాన కడదాం, బొందల గడ్డకు కూడా జాగలేకుండా బిట్లు వెతికి హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డు భూములు, 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రు. ఆ లెక్కలు చెప్పరు. బాండ్ల పేరు మీద తెచ్చిన అప్పులు చెప్పరు. అవి కాకనే 347 అయిందని 4 నెలల కింద చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇవి కలిపితే, ఈ 4 నెలలది కలిపితే 4.5 దాటుతుంది. మీరు మా గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో మాకు కరోనా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా 4,17,000 కోట్లలో మీకు ఇంకా నేను చాలా సర్ప్రైజింగ్ విషయాలు చెప్పాల్సి ఉంటాయి. డీటెయిల్స్ ఎక్కువైతే అని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు
ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉండే. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? కరోనా వచ్చింది, మా దగ్గర పైసలు లేవు, మీరు అదనంగా అప్పు తెచ్చుకోండి అని పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గ్రాంట్గా రాష్ట్రానికి రావాల్సింది ఈ సంవత్సరం దేశంలో ఎవరికి ఇవ్వలేకపోతున్నాం, మీరు అప్పు అదనంగా తెచ్చుకొని నడిపించుకోండి అంటే ఆ అప్పు కూడా ఇళ్ళనే ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ అప్పు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు దేశం మొత్తం ఎకానమీ స్లోడౌన్ అయింది. జనరల్గా రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం ఉండే అప్పు మీ జిఎస్డిపి మీద 3.5, కరోనా వల్ల ఒక 1% పెంచుతున్నాం, తీసుకోండి మందులకు కానీ కరోనా కోసం కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చు పెంచండి ప్రజలదని 2 సంవత్సరాలు 1% కేంద్ర ప్రభుత్వం అదనపు అప్పు తీపిచ్చింది. అది కూడా ఇంట్లోనే ఉన్నది. ఉదయ్ స్కీమ్, దేశం మొత్తం ఉదయ్ స్కీమ్ తెచ్చి డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అదొక 11,000 కోట్ల రూపాయలు కేంద్రం బలవంతంగా మన మీద